స్కార్పియో మెకానిక్ దగ్గర నుండి మన షాప్ దగ్గరికి అయితే వచ్చింది. అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కోసం అయితే వచ్చింది. అలైన్మెంట్ చేయకుండా కస్టమర్ ని కంప్లైంట్ ఏమని అడిగితే కస్టమర్ చెప్పిన కంప్లైంట్ అయితే బ్రేక్ కొడితేనే వైబ్లింగ్ అయితే అవుతుంది స్టీరింగ్ మొత్తం అని చెప్పాడు. మనం సర్వీస్ చేయకనే ట్రయల్ అయితే చెక్ చేసాము. కంప్లైంట్ ఏమంటే 80 స్పీడ్ అప్ బ్రేక్ టచ్ చేసినప్పుడు స్టీరింగ్ మొత్తం హెవీగా వైబ్రేట్ అవుతుంది. ఈ కంప్లైంట్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసి కూడా ఏం యూజ్ లేదని చెప్పాము. ఎందుకంటే మెకానిక్ సర్వీస్ చేసే కంప్లైంట్ ఇది. బ్రేక్ లోటర్స్ అండ్ క్యాలిఫర్స్ కంప్లైంట్ ఉన్నాయని కస్టమర్ కి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే సర్వీస్ చేయించుకొని మెకానిక్ దగ్గర అలైన్మెంట్ కోసం అయితే వస్తానని చెప్పాడు. డే 11 లో ఫస్ట్ వెహికల్ అన్నమాట ఇది టాటా బోల్ట్. ఇది సెకండ్ వెహికల్ బులోరో వెహికల్ ఓన్లీ అలైన్మెంట్ అయితే చేసాము. ఈ థర్డ్ వెహికల్ టొయోటా ఇటియోస్ ఓన్లీ అలైన్మెంట్ అయితే చేసాము. ఇది ఫోర్త్ వెహికల్ టాటా విస్టా కారు ఓన్లీ వీల్ అలైన్మెంట్ ఒకటి చేసాము. స్క్రేటా కారు లాస్ట్ కారు బంద్ చేసే మూమెంట్ లో అయితే వచ్చింది. ఈరోజు చేసిన కార్స్ అన్ని ఓన్లీ అలైన్మెంట్ ఒకటి చేసాము. డే 11 లో టోటల్ గా సర్వీస్ చేసిన కార్స్ వచ్చేసి 5 కార్స్ అయితే సర్వీస్ చేసాము. ఈరోజు సర్వీస్ కౌంటర్ వచ్చేసి 2100 అయితే అయింది.